హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2024 ఎగ్జామ్ కి అపియర్ అవుతూ ఉన్న స్టూడెంట్స్ కి ఈ నీట్ ఎగ్జామ్ గురించి కంప్లీట్ స్ట్రక్చర్ అసలు ఎలా ఉంటుంది అనేది ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా మందికి కూడా అంటే నీట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతూ ఉంటారు, కానీ అసలు ఈ ఎగ్జామ్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కంప్లీట్ అవేర్నెస్ ఉండదు. అలాంటి వాళ్ళకి కొంతైనా అవేర్నెస్ రావాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ మేజర్ గా మనం తెలుసుకోవాల్సిన విషయాల గురించి నేను లిస్ట్ ఇచ్చానండి. ఎగ్జామ్ డీటెయిల్స్, టెంటేటివ్ స్కెడ్యూల్, ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్స్, అప్లికేషన్ రిక్వైర్మెంట్స్, ఎగ్జామ్ ప్యాటర్న్, సబ్జెక్ట్ వైజ్ వెయిటేజీ, మార్కింగ్ స్కీమ్, అలాగే రిజల్ట్ ఓవర్ వ్యూ, నీట్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు చూసినట్లయితే నీట్ 2024 ఎగ్జామ్ డీటెయిల్స్ అని ఇచ్చారండి. ఫస్ట్ ది అసలు ఎగ్జామ్ నేమ్ అంటే ఏంటి అంటే ఫామ్ తెలుసుకోవాలి మనం. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అంటారు. నెక్స్ట్ కండక్టింగ్ బాడీ, ఎవరు ఈ ఎగ్జామ్ ని కండక్ట్ చేస్తున్నారు అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, షార్ట్ కట్ లో NTA అంటారు. వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ స్టూడెంట్ ఎగ్జామ్ రాయాలి అంటే మినిమం ఎలిజిబిలిటీ ఏముండాలి అనేది ఇచ్చారండి. 10+2 విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. 10+2 అంటే సెంట్రల్ సిలబస్ స్టూడెంట్స్ కి 10+2 అంటారు. అదే స్టేట్ సిలబస్ చదివే స్టూడెంట్స్ కి అయితే ఇంటర్మీడియట్ అంటారు. కాబట్టి ఇంటర్మీడియట్ లో గానీ 10+2 లో గానీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ తప్పనిసరిగా చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మోడ్ ఆఫ్ ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ ని ఆఫ్లైన్ లో కండక్ట్ చేస్తారా లేక ఆన్లైన్ లో చేస్తారా అనే దానికి ఇచ్చాను. ఆఫ్లైన్ పద్ధతిలో మాత్రమే జరుగుతుంది. అంటే పెన్ను పేపర్ బేస్డ్ మాత్రమే జరుగుతుంది. అంటే పెన్ను పేపర్ యూజ్ చేసి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మినిమం ఏజ్ కూడా ఇచ్చారండి. మినిమం ఏజ్ వచ్చేసి ఇండియన్స్ కి అయితే 31 డిసెంబర్ 2024 నాటికి 17 సంవత్సరాలు నిండాలి. అదే ఫారిన్ స్టూడెంట్స్ అయితే వాళ్ళకి 31 జనవరి 2024 నాటికి 17 సంవత్సరాలు నిండాలి. అంటే ఒక నెల డిఫరెన్స్ ఇచ్చారు. నెక్స్ట్ మాక్సిమం ఏజ్, అసలు ఏజ్ లిమిట్ అనేది లేదంటే ఎవరైనా ఎగ్జామ్ రాయొచ్చు. అంటే ఎంత వయసు గల వాళ్ళైనా సరే ఎగ్జామ్ రాయొచ్చు. ఇంతకు ముందు ఉండేది కానీ ఇప్పుడు తీసేశారు. నెక్స్ట్ నీట్ 2024 డేటు, అంటే ఎగ్జామ్ ఎప్పుడు జరగబోతుంది అంటే మే 5వ తారీఖు ఎగ్జామ్ ని కండక్ట్ చేస్తారు. ఆల్రెడీ డేట్ వచ్చేసింది మనకి. ఈ డేట్ కూడా సుమారుగా ఒక నెల క్రితమే అనౌన్స్ చేసేసారు. సో మే 5, 2024 తారీఖున ఎగ్జామ్ ఖచ్చితంగా జరుగుతుందండి. పోస్ట్ పోన్మెంట్ అంటూ ఏమీ ఉండదు. కోర్సెస్ ఆఫర్డ్ త్రూ నీట్, అంటే ఈ నీట్ ఎగ్జామ్ ద్వారా ఏ కోర్సెస్ లో జాయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనేది మనకి తెలియాలి. MPBS ఒకటే అనుకుంటా, చాలా మంది కాదండి. MBBS, BDS, BSc నర్సింగ్ అండ్ ఆయుష్ కోర్సెస్ లో కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆయుష్ కోర్సెస్ అంటే ఆయుర్వేదిక్, హోమియోపతి, న్యాచురోపతి ఇవన్నీ కూడా ఆయుష్ కోర్సెస్ కిందకే వస్తాయి. నంబర్ ఆఫ్ అపీరింగ్ క్యాండిడేట్స్ అప్రాక్సిమేట్లీ, అంటే 2023 నీట్ ఎగ్జామ్ కి సుమారుగా 20 లక్షలకి పైగా స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశారు. ఈ సంవత్సరం 22 లక్షలకి చేరొచ్చు అని అంచనా వేస్తున్నారు. నెక్స్ట్ అఫీషియల్ వెబ్సైట్, అసలు ఈ నీట్ ఎగ్జామ్ గురించి మీరు అఫీషియల్ గా చూసుకోవాలి. ఎక్కడ చూడాలి, దీనికి సంబంధించిన వివరాలన్నీ ఎక్కడ ఉంటాయి అంటే neat.nta.nic.in అండి. ఈ వెబ్సైట్ లింక్ ని మీరు గూగుల్ సెర్చ్ బార్ లో టైప్ చేసి ఎంటర్ చేస్తే ఆ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. అక్కడ అన్ని డీటెయిల్స్ ఉంటాయి, చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ నీట్ 2024 టెంటేటివ్ స్కెడ్యూల్, అంటే టెంటేటివ్ అంటే సుమారుగా ఎప్పుడు ఉండొచ్చు అనేది. అంటే ఖచ్చితంగా ఈ డేట్ ప్రకారంగానే ఆ రోజే జరుగుతుందని కాదండి. అంటే సుమారుగా ఏ నెలలో ఈ ప్రాసెస్ జరుగుతుంది అనేది ఇచ్చారనమాట. నీట్ 2024 నోటిఫికేషన్ జనవరి 2024లో వస్తుంది. అంటే ఈ మంత్ డిసెంబర్, వచ్చే నెల నీట్ ఎగ్జామ్ కు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అవబోతుంది. ఈ నోటిఫికేషన్ లో మనకి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కు సంబంధించిన డీటెయిల్స్, మొత్తం నీట్ ఎగ్జామ్ కు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ గా ఉంటుంది. నెక్స్ట్ నీట్ 2024 రిజిస్ట్రేషన్ డేట్. రిజిస్ట్రేషన్ అంటే ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్ పెట్టడానికి ఫస్ట్ మీ పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసి రిజిస్టర్ చేసుకొని ఆ తర్వాత అప్లికేషన్ ఫిల్లింగ్ చేయాలి. ఇదంతా కూడా ఒకేసారి జరుగుతుంది. స్టెప్ బై స్టెప్ చేసేటువంటి విధానం అన్నమాట. అంటే అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది కూడా ఇక్కడ మనకి జనవరి అనే చెప్తున్నారు. నెక్స్ట్ లాస్ట్ డేట్ టు ఫిల్ నీట్ అప్లికేషన్ ఫామ్ 2024, అంటే ఈ నీట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి సుమారుగా ఒక నెల రోజులు టైం ఇస్తారండి. అయితే నీట్ కి సంబంధించిన అప్లికేషన్ కేవలము ఆన్లైన్ పద్ధతిలో మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. మర్చిపోకండి, ఆఫ్లైన్ లో ఎక్కడా కూడా ఎవరు ఫిల్ చేయరు.
కేవలము మనం కంప్యూటర్ ని యూజ్ చేసి మాత్రమే అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ నీట్ 2024 కరెక్షన్ విండో డేట్. అంటే అప్లికేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత, అంటే లాస్ట్ డేట్ కంప్లీట్ అయిన తర్వాత అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు పొరపాటున స్టూడెంట్స్ ఏదైనా మిస్టేక్ చేస్తుంటే ఆ డేటాని మరలా ఒకసారి మోడిఫై చేసుకొని కరెక్ట్ చేసుకోవడానికి ఒక అవకాశం ఇస్తారండి. అది కూడా జస్ట్ విదిన్ ఒక వారం 10 రోజుల్లో మీకు ఆ డేట్ కూడా అనౌన్స్ చేస్తారు. అది కూడా జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ అలాటెడ్ ఎగ్జామ్ సిటీ డీటెయిల్స్. అప్లికేషన్ లో కూడా మిమ్మల్ని అడుగుతారు, మీకు ఎగ్జామ్ సెంటర్స్ సిటీస్ లో కావాలి అని ఒక 4 ఆప్షన్స్ అడుగుతారు. అవి పెట్టిన తర్వాత ఆ ఆప్షన్స్ లో మీకు ఫస్ట్ ఏ సిటీ మీకు అలాట్ అయింది అనేది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు మార్చిలోనే రివీల్ చేస్తారు. అంటే మార్చిలో ఎందుకు ఇస్తారంటే మీరు ముందుగానే అరేంజ్మెంట్స్ చేసుకుంటారు టెన్షన్ పడకుండా అనే ఉద్దేశంతో ఇక్కడ ముందుగానే మనకి అలాటెడ్ ఎగ్జామ్ సిటీ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ రిలీజ్ ఆఫ్ నీట్ యూజీ అడ్మిట్ కార్డు. అంటే హాల్ టికెట్ అని అంటారు, దీన్ని అడ్మిట్ కార్డ్ అని కూడా అంటామండి. ఇది కూడా మార్చి 2024లోనే మనకి రిలీజ్ అవ్వచ్చు. నెక్స్ట్ నీట్ ఎగ్జామ్ డేట్ 2024. మనకి నీట్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేది మనకు ఆల్రెడీ ఇచ్చారు. మే 5, 2024 ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ రిజల్ట్ డిక్లరేషన్. రిజల్ట్ సుమారుగా ఎప్పుడు రావచ్చు అనేది కూడా ఇస్తున్నారు. జూన్ 2024. అంటే ఎగ్జామ్ రాసిన తర్వాత కనీసం 1 నెల రోజులు గ్యాప్ ఉండాలి. అంటే మే 5 ఎగ్జామ్ కాబట్టి జూన్ 5 వరకు కూడా రిజల్ట్ ఇవ్వరు. 5 తర్వాత మాత్రమే రిజల్ట్ వస్తుంది. అంటే సుమారుగా 1 నెలకి మీకు రిజల్ట్ అనౌన్స్ చేస్తారు. అందుకని జూన్ అన్నారు. నెక్స్ట్ కమెన్స్మెంట్ ఆఫ్ నీట్ యూజీ కౌన్సిలింగ్. రిజల్ట్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ కూడా మరలా 1 నెల రోజుల గ్యాప్ వస్తుందండి నోటిఫికేషన్ రావడానికి. సో జూన్ 2024 అయిపోయిన తర్వాత జూలై 2024లో మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ సుమారుగా మినిమం ఒక 4 నెలల నుండి 6 నెలల వరకు జరుగుతుంది. అంటే కంప్లీట్ గా అంతా అవ్వడానికి. అందుకనే ఈ ఎగ్జామ్ డేట్ ని అసలు చేంజ్ చేసే అవకాశమే ఉండదు. ఆ విషయం గమనించండి. ఓకే. నెక్స్ట్ నీట్ 2024 ఎలిజిబిలిటీ క్రైటీరియా. అంటే ఈ నీట్ ఎగ్జామ్ రాయడానికి అసలు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముండాలి అనేది ఇక్కడ క్లియర్ గా ఇచ్చారండి. మినిమం ఏజ్, ఈ విషయం అంతకు ముందు కూడా చెప్పారు, మరలా ఒకసారి ఇక్కడ చెప్తున్నారు. 31 డిసెంబర్ 2024 నాటికి 17 సంవత్సరాలు నిండాలి. నెక్స్ట్ నేషనాలిటీ. నేషనాలిటీలో ఇండియన్స్ ఒక్కరే కాదండి ఈ ఎగ్జామ్ ని రాసేది. ఇండియన్స్ తో పాటుగా ఎన్ఆర్ఐస్ రాయొచ్చు, అలాగే సిటిజన్స్ ఆఫ్ ఇండియా అంటే ఓసీఐస్ అంటారు, వాళ్ళు రాయొచ్చు. అలాగే పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్స్ ఆర్ ఫారిన్ నేషనల్స్, వీళ్ళందరూ కూడా ఎగ్జామ్ రాసే అవకాశం ఉంది. వాళ్ళ కంట్రీస్ లో కూడా ఎగ్జామ్ సెంటర్స్ ను కూడా ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళు ఇండియా వచ్చి రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. స్టూడెంట్స్ హూ హ్యావ్ ఎయిదర్ పాస్డ్ ఆర్ ఫర్ అపీరింగ్ ఇన్ 10+2 ఆర్ ఈక్వలెంట్ అన్నారు. వీళ్ళు ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నా పర్లేదు, లేదా ఆల్రెడీ పాస్ అయిన స్టూడెంట్స్ అయినా పర్లేదు. అంటే కొన్ని స్టేట్స్ లో వీళ్ళకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అవ్వలేదు అనుకోండి, ఏదైనా పోస్ట్ పోన్ అవ్వచ్చు. అలాంటప్పుడు కూడా వీళ్ళు నీట్ ఎగ్జామ్ కి అప్లికేషన్ పెట్టుకొని నీట్ ఎగ్జామ్ రాసే ఎలిజిబిలిటీ అయితే ఉంది. వీళ్ళు కంపల్సరీ పాస్ అవ్వాలని రూల్ ఏం లేదు. కాకపోతే కౌన్సిలింగ్ నాటికి మాత్రం కంపల్సరీ పాస్ అవ్వాలనే కండిషన్ వచ్చింది. ఎగ్జామ్ రాయడం వరకు పర్మిషన్స్ ఇస్తారు. ఓకే. నెక్స్ట్ సబ్జెక్ట్స్ స్టడీడ్. ఏ సబ్జెక్ట్స్ చదవాలి అనేది కూడా ఇచ్చారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ ఇంగ్లీష్. ఈ 4 సబ్జెక్ట్స్ కూడా వీళ్ళు కౌన్సిలింగ్ నాటికి పాస్ అవ్వాలి. అంటే ఎగ్జామ్ రాయడానికి అయితే వీళ్ళు చదువుతూ ఉన్నా పర్లేదు, కానీ కౌన్సిలింగ్ నాటికి మాత్రం వీళ్ళు కోర్సెస్ లో జాయిన్ అవ్వాలి అంటే మాత్రం కంపల్సరీ వీళ్ళు ఈ సబ్జెక్ట్స్ అన్ని కూడా పాస్ అయి ఉండాలి. ఓకే. క్వాలిఫికేషన్ ఎగ్జామ్ మార్క్స్. క్వాలిఫికేషన్ అంటే 10+2 కానీ ఇంటర్మీడియట్ కానీ. సో వీటిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో మినిమం వచ్చేసి వీళ్ళకి 50% ఉండాలి జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ కి, అంటే ఓసీ క్యాండిడేట్స్ కి. అదే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎన్సీఎల్ అంటే నాన్ క్రీమీ లేయర్, అంటే 8 లక్షల కంటే తక్కువ కుటుంబ ఆదాయం ఎవరికైతే ఉంటుందో ఆ స్టూడెంట్స్ అందరికీ కూడా కలిపి 40% మాత్రమే వీళ్ళకి మినిమం మార్క్స్ ఉండాలి అని చెప్తున్నారు. మాక్సిమం ఎంతైనా ఉండొచ్చండి, కానీ కంపల్సరీ మినిమం 40% ఉండాలి ఇక్కడ. అలాగే ఓసీ క్యాండిడేట్స్ కి 50% ఉంటేనే, ఈ 3 సబ్జెక్ట్స్ లో కలిపి ఉంటేనే అప్పుడు వీళ్ళు ఈ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్. ఒకవేళ వీళ్ళకి ఎగ్జామ్స్ అవ్వలేదు, రిజల్ట్ రాలేదనుకుందాం, మరి అప్పుడు మీకు డౌట్ రావచ్చు, మరి ఒకవేళ స్కోర్ తక్కువ ఉంటే అప్పుడు మాకు ఈ ఎగ్జామ్ రాసే అవకాశం ఉంటుందా లేదా అనేది. ఒకవేళ మీకు రిజల్ట్ రాలేదు అనుకోండి, అప్పుడు మీరు
నీట్ ఎగ్జామ్ రాయడానికి అర్హులే. అంటే అప్లికేషన్ పెట్టుకొని ఎగ్జామ్ రాయొచ్చు. కానీ కౌన్సిలింగ్ టైం నాటికి మీ రిజల్ట్ వస్తుంది కాబట్టి అప్పుడు మీ మార్క్స్ లిస్ట్ మీద ఉన్న మార్క్స్ ప్రకారంగా చూస్తే ఇక్కడ 40% లేదా 50% వీటిలో కేటగిరీ వైజ్ గా కానీ వీళ్ళకి మినిమం మార్క్స్ లేకపోతే అప్పుడు ఈ నీట్ కౌన్సిలింగ్ ద్వారా ఈ కోర్సెస్ లో అడ్మిషన్ పొందే అవకాశం అయితే ఉండదు. ఎగ్జామ్ రాయడానికి ఎవరికైనా పర్మిషన్ ఇస్తారండి. కానీ కౌన్సిలింగ్ టైం నాటికి మాత్రం కంపల్సరీ కూడా ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ అన్ని కూడా సాటిస్ఫాక్టరీగా ఉండాలి. ఓకే. నీట్ 2024 ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్స్. అసలు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ లో ఏమేమి స్టెప్స్ ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. రిజిస్ట్రేషన్ పార్ట్ ఉంటుంది. సెకండ్ వచ్చేసి ఫిల్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. నెక్స్ట్ అప్లోడింగ్ ఆఫ్ ఇమేజెస్. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ పేమెంట్. నెక్స్ట్ సబ్మిటెడ్ అప్లికేషన్ టు బి ప్రింటెడ్. అంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేయాలి. రిజిస్ట్రేషన్ అంటే ఏంటి? మీ బేసిక్ పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చి మీ పేరు, లేకపోతే మీ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబరు, ఇలాంటివి డేట్ ఆఫ్ బర్త్ ఇవి ఎంటర్ చేసి మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అయిపోయిన తర్వాత అప్పుడు మెయిన్ ఆన్లైన్ అప్లికేషన్ లోకి ఎంటర్ అవుతారు. అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. అంటే అన్ని డీటెయిల్స్, అకాడమిక్ డీటెయిల్స్, మార్క్స్ అన్ని ఇంకా A to Z 10th క్లాస్ కు సంబంధించిన డేటా కానీ, ఇంటర్మీడియట్ డేటా కానీ అన్ని కలిపి ఉంటాయి దీనిలో. అవన్నీ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అప్లోడింగ్ ఆఫ్ ఇమేజెస్. అప్లికేషన్ లో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత మీరు కొన్ని ఇమేజెస్ ని స్కాన్ చేసి వాటిని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. అవి ఏమేంటి అనేది నేను నెక్స్ట్ చెప్తాను మీకు. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ పేమెంట్. ఈ ఇమేజెస్ ని కూడా అప్లోడ్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ కి మీ కేటగిరీ వైజ్ గా ఓసీ వాళ్ళకైతే ఎంత ఉంటుంది ఫీజు, అలాగే రిజర్వేషన్ కేటగిరీ స్టూడెంట్స్ కి అయితే ఎంత ఉంటుంది, దాని ప్రకారంగా మీరు అప్లికేషన్ ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా ఆన్లైన్ పద్ధతిలో మాత్రమే చేయాలి. వన్ టైం పేమెంట్ మాత్రమే ఉంటుంది. అంటే ఒక అమౌంట్ ని ఒక 2 పార్ట్స్ కింద హాఫ్ ఆఫ్ చేసి కడతామంటే కుదరదండి. ఒక ట్రాన్సాక్షన్ లోని మాత్రమే, ఒక సింగిల్ ట్రాన్సాక్షన్ మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఇది ఆన్లైన్ పద్ధతిలో మాత్రమే చేయాలి, గుర్తుంచుకోండి. ఓకే. నెక్స్ట్ సబ్మిటెడ్ అప్లికేషన్ టు బి ప్రింటెడ్. ఈ పేమెంట్ కూడా అయిపోయిన తర్వాత మీకు మనం ఫిల్ చేస్తాం కదా అప్లికేషన్ ని, అది ప్రివ్యూ కనిపిస్తుంది. ప్రివ్యూ కనిపించిన తర్వాత మీరు అన్ని ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు మీరు అప్లికేషన్ ని ఫైనల్ గా సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేసిన తర్వాత దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని సేవ్ చేసి పెట్టుకొని దాన్ని కూడా ప్రింట్అవుట్ తీసుకొని మీ ఫైల్లో పెట్టుకోవాలి. ఓకే. నీట్ 2024 అప్లికేషన్ రిక్వైర్మెంట్స్. అసలు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మనకి ఏమేం కావాలి అనేది ఇక్కడ నేను ఇచ్చాను. ఫస్ట్ వన్ వచ్చేసి వ్యాలిడ్ ఐడెంటిటీ ప్రూఫ్. ఐడి ప్రూఫ్ అంటే ఆధార్ కార్డ్ అవ్వచ్చు, రేషన్ కార్డ్ అవ్వచ్చు, లేదా బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ అవ్వచ్చు, పాస్పోర్ట్ అంటే పాస్పోర్ట్ అవ్వచ్చు, ఎనీ అదర్ గవర్నమెంట్ ఫోటో ఐడి కార్డ్. ఇంటర్మీడియట్ హాల్ టికెట్ ను కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అంటే దాని మీద కూడా స్టూడెంట్ యొక్క ఫోటో ఉంటే మాత్రం అది కూడా మీరు యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. వీటిలో ఏదో ఒకటి మీకు ఉంటుండాలి తప్పనిసరిగా. నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్. స్టూడెంట్ కి సంబంధించినవి, వాటితో పాటుగా కొన్ని పేరెంట్స్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా అడుగుతారు. అవి కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. నేమ్ అంటే స్టూడెంట్ అడుగుతారు, అలాగే పేరెంట్ ఫాదర్ది, మదర్ది ఇద్దరిది అడుగుతారు. వాళ్ళకి సంబంధించిన ఎడ్యుకేషన్ సంబంధించిన డీటెయిల్స్ కొన్ని అడగొచ్చు. అవన్నీ కూడా మీరు ఫిల్ చేయాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్. స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ని ఫిల్ చేయాలి. నెక్స్ట్ పర్మనెంట్ అండ్ ప్రెసెంట్ అడ్రస్. పర్మనెంట్ అడ్రస్ అంటే ఆధార్ కార్డు మీద ఏదైతే ఉంటుందో అది పర్మనెంట్ అడ్రస్. ప్రెసెంట్ అడ్రస్ అంటే ఇప్పుడు మీరు ఏ ఇంట్లో ఉంటున్నారు, ఒకవేళ అదే అడ్రస్ ఇప్పుడు కూడా మీరు ఉంటున్నారు అనుకోండి, రెండింటికి అదే యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్. ఈమెయిల్ అడ్రస్ అంటే మనందరికీ కూడా మెయిల్ ఐడీస్ ఉన్నాయి. ఒకవేళ ఎవరికైనా మెయిల్ ఐడీస్ లేకపోతే క్రియేట్ చేసుకోండి. ఎందుకంటే మీరు చాలా మంది కూడా ఈ ఎగ్జామ్ అప్లికేషన్ పెట్టే నాటికి మీకు మెయిల్ ఐడి లేదనుకోండి, మీకు తెలిసిన రిలేటివ్స్ తో లేకపోతే మీ ఫ్రెండ్స్ తో ఎవరో ఒకరిది తెలిసిన వాళ్ళు ఇస్తూ ఉంటారు. దట్ వాస్ రాంగ్ అండి. మీరు నీట్ ఎగ్జామ్ కి అప్లికేషన్ పెట్టేటప్పుడు ఏ డేటానైతే మీరు ఫిల్ చేస్తారో అవే మీకు కౌన్సిలింగ్ కి కూడా హెల్ప్ అవుతాయి. అవే మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దయచేసి మెయిల్ ఐడి ఎవరికైనా లేకపోతే అది జస్ట్ ఒక 10 మినిట్స్ పనండి. మీరు గూగుల్ క్రోమ్ లోకి వెళ్ళి చక్కగా ఒక ఈమెయిల్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మెయిల్ ఐడిని క్రియేట్ చేసుకోండి. అది జస్ట్ ఒక 10 మినిట్స్ వర్క్ అంతే.
తెలియకపోతే ఎవరన్నా హెల్ప్ తీసుకొని మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి. వీలైతే ఒక 2 మెయిల్ ఐడీస్, ఒకటి స్టూడెంట్ పేరు మీద, ఒకటి పేరెంట్స్ పేరు మీద కూడా క్రియేట్ చేసుకోండి. ఒకటి రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి అంటారు, ఇంకొకటి ఆల్టర్నేటివ్ ఈమెయిల్ ఐడి అని అడుగుతారు. అప్పుడు 2 అవసరం కాబట్టి 2 కూడా మీరు క్రియేట్ చేసి పెట్టుకోండి. ఓకే, వేరే వాళ్ళది ఎవరిది కూడా దయచేసి ఇవ్వద్దండి. ఇవన్నీ కూడా మీరు ఇప్పుడే రెడీ చేసి పెట్టుకోండి. ఎలాగో మీ పిల్లలు ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఒక నెల రోజుల్లోపు మీకు నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి మీరు జాగ్రత్తగా అన్ని రెడీ చేసి ప్రిపేర్డ్ గా ఉండాలి. ఓకే, నెక్స్ట్ 2 మొబైల్ నంబర్స్ అన్నాను. మొబైల్ నంబర్ అని ఇవ్వచ్చు కానీ 2 అని ఎందుకు ఇచ్చారంటే ఒకటి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఉండాలి, ఇంకొకటి ఆల్టర్నేటివ్ మొబైల్ నంబర్ ఉండాలి. అందుకని 2 మొబైల్ నంబర్స్ ఉండాలండి. ఆ 2 కూడా మీరు రెడీగా పెట్టుకోండి. 2 పేరెంట్స్ పేరు మీద ఉన్నా పర్లేదు, లేదా ఒకటి స్టూడెంట్ పేరు మీద, లేదా ఒకటి పేరెంట్ పేరు మీద, ఎలా ఉన్నా పర్లేదు, ఏ నెంబర్స్ ఇచ్చినా పర్లేదు. కాకపోతే మీ ఇంటిలో మీ సొంత పేరెంట్స్ మాత్రమే ఇవ్వండి, బయట వాళ్ళు ఎవరి కూడా ఇవ్వద్దు. ఓకే, నెక్స్ట్ స్కాన్డ్ అప్లోడ్ ఇమేజెస్. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఇమేజెస్ అప్లోడ్ చేయాలని చెప్పాను కదా ఇందాక స్టెప్స్ లో. సో ఏ ఇమేజెస్ ని మనం అప్లోడ్ చేయాలి అనేది ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. ఒకటి రీసెంట్ పాస్పోర్ట్ సైజ్డ్ ఫోటోగ్రాఫ్, అంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇప్పుడు ప్రెసెంట్ లేటెస్ట్ గా తీయించుకోవాలి. ఎప్పుడో ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ అది పెట్టొద్దండి, ఫ్రెష్ తీయించుకోండి చక్కగా. ఓకే, నెక్స్ట్ పోస్ట్ కార్డ్ సైజ్డ్ ఫోటోగ్రాఫ్. ఇది కొంచెం బిగ్ సైజ్ లో ఉంటుంది. మీకు ఫోటో స్టూడియోకి వెళ్ళి నీట్ ఎగ్జామ్ కి పోస్ట్ కార్డ్ సైజ్డ్ ఫోటోగ్రాఫ్ అంటే వాళ్ళు ఇస్తారు. ఓకే, నెక్స్ట్ సిగ్నేచర్. సిగ్నేచర్ అంటే స్టూడెంట్ ఒక పేపర్ మీద, వైట్ పేపర్ మీద సంతకం చేయాలి. ఓకే, సంతకం చేసి దాన్ని కూడా స్కాన్ చేయాలి. నెక్స్ట్ లెఫ్ట్ అండ్ రైట్ థంబ్ ఇంప్రెషన్స్, అంటే ఎడమ చేతి బొటన వేలు అలాగే కుడి చేతి బొటన వేలు కూడా, ఈ 2 కూడా ఒక వైట్ పేపర్ మీద మీరు ఇంప్రెషన్స్ వేసి వాటిని మీరు స్కాన్ చేయాలి. అయితే ఇవన్నీ కూడా ఇమేజెస్ ని మీరు అప్లోడ్ చేయాలి అంటే తప్పనిసరిగా స్కాన్ చేసుకోవాలి. మీ దగ్గర ఫొటోస్ రెడీగా ఉండాలి. అట్ ది సేమ్ టైం వీటిని కూడా మీరు చక్కగా డాక్యుమెంట్ స్కానర్ కానీ, క్యామ్ స్కానర్ కానీ, మీకు ఇలాంటి యాప్స్ మీకు మొబైల్లో ఉంటాయి. సో వాటి ద్వారా మీరు చక్కగా స్కాన్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. తర్వాత మీకు డైమెన్షన్స్ అప్లికేషన్ పెట్టేటప్పుడు ఏ సైజ్ పెట్టాలి అన్నప్పుడు దాన్ని మీరు ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అక్కడ మీరు రీసైజ్ చేసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు. క్లియర్?